నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల చైర్మన్లకు ఏపీ సీఎం చంద్రబాబు నుంచి పిలుపందింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో కార్పొరేషన్ల నూతన చైర్మన్లతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్స్ ని నియమించింది. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను భర్తీ చేసింది. గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్ పోస్టులు దక్కాయి. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్టు ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు, 1 క్లస్టర్ ఇన్ఛార్జికి చైర్మన్ పదవి, 6గురికి యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు, 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, 1 కార్పొరేషన్కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల సభ్యులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. మిత్రపక్షాలకు 4 చైర్మన్ పదవులు, వివిధ కార్పొరేషన్స్లో డైరెక్టర్స్గా నియమించారు. బీజేపీకి కీలకమైన 20 సూత్రాలు అమలు పథకం దక్కింది. మరోవైపు త్యాగదనులు, యువగలం టీం, సిన్సియర్ క్యాడర్కి ప్రియారిటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. త్యాగరాజుల కోటాలో మంతెన రామరాజు, కొనకల్లా, పీలా గోవింద్, అబ్దుల్ అజీజ్, కర్రోతు బంగారాజు, బురగం శ్రీనివాసులు, పీతల సుజాతకు పదవులు దక్కగా, యువగలం టీం కోటాలో అనిమిని రవినాయుడు, దామచర్ల సత్యకు పదవులు కట్టబెట్టారు.